అందంగా ఉన్నానా లేదన్నా? అందం కాదు, అందమైన మందమైన ఎవరైనా అద్దంలో చూసుకుంటారు. ఎందుకు చూసుకుని నా ముఖం శుభ్రంగా లేదా అని, ముఖం మీద ఏదైనా మసి ఉందా లేకపోతే ముఖం మీద డస్ట్ ఏదైనా ఉందా అని అద్దంలో చూసుకొని దాన్ని శుభ్రం చేసుకోవాలి. అద్దంలో చూసి కూడా మనం అలాగే పోతే అంతకన్నా బుద్ధిహీనత భక్తిహీనత ఇంకొకటి ఉండదు. వాక్యాన్ని మనం ఎందుకు వింటామంటే, సరే వాక్యానుసారంగా మనం ఉన్నామా లేదా పరీక్షించుకొని, సరే వాక్యానికి వ్యతిరేకమైన పని లేదని ఉంటే ప్రార్థన చేసుకుని, ప్రభా ఈ కార్యంలో నేను బలహీనంగా ఉన్నాను, నన్ను బలపరచండి, ఈ విషయంలో నేను యథార్థంగా ఉండలేకపోయాను, నాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని కోరుకున్నప్పుడు దేవుడు అలాంటి వాళ్ళకి సహాయాన్ని అందిస్తాడు. అప్పుడు మనం సరి చేసుకొని ముందుకు సాగాలి. నాలో పాపం లేదు అంటే నీవు అబద్ధికుడు అవుతావు. నాలో పాపం లేదు, నేను 100% పర్ఫెక్ట్ అంటే 100% పర్ఫెక్ట్ అయిపోయిన వాళ్ళకి భూమి మీద బ్రతికే అవకాశం లేదు. ప్రైజ్ లార్డ్. పండు చెట్లు పూర్తిగా పండిపోయింది అనుకోండి, చెట్టు ఉంచుకుంటుందా? ఉండిపోతాను వదిన ఇంకొక 2 రోజులు అంటే ఉంచుకుంటుందా? నో. పండిపోయావు కనుక అది శుభ్రం గంపలో కన్నా వెళ్ళిపోవాలి, లేకపోతే ఆ చెట్టు దాన్ని వదిలేస్తుంది. ఆ చెట్టే ఆ ఫలాన్ని వదిలేస్తుంది, లేకపోతే ఆ ఫలం ఆ చెట్లో ఉండడానికి ఇష్టపడదు. మనం 100% పరిపూర్ణులుగా మారితే ఇక భూమి మనల్ని ఉంచుకోదండి, భూమి మనల్ని పరలోకానికి పంపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అంటే మనం ఇంకా బతికున్నామంటే ఇంకా మనం మార్చుకోవాల్సింది, సరి చేసుకోవాల్సింది చాలా విషయాలు ఉన్నాయని దాని అర్థం. కనుక నేను భక్తుడిని, నేను పరిశుద్ధుడిని, నాలో పాపం ఉంటే చూపించండి, ఇవన్నీ వద్దు. అవసరమా ఇవన్నీ? ప్రభు నన్ను బాగు చేయండి, నన్ను సరిచేయండి అని ఆయన సన్నిధిలో మనం నిలబడాలి. నాలో పాపం ఉందని మీరు నిరూపించగలుగుతారు, అది యేసు ప్రభు మాట. ప్రైజ్ ది లార్డ్. ఆయన 10,000లో అతికాంక్షణీయుడు, ఆయన పాపం లేనివాడు, ఆయనలో పాపం లేదు, ఆయన పాపంలో చేరనివాడు, ఆయన పరిశుద్ధుడు. ఆమె ఆ పరిశుద్ధతలోనికి మనం ప్రయాణం చేస్తున్నాం. మనం కూడా ఆ స్థాయిని చేరుకోవాలి, దానికి ఇది ఒక ప్రయాణం. ఆమె చెప్పండి గట్టిగా.